వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న శాంతి ప్రయత్నాల్లో ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. అయితే దీనిపైన అమెరికా ప్రతిపాదించిన భద్రతా హామీలు అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. శాంతి ఒప్పంద ప్రణాళికలో భాగంగా ఉక్రెయిన్కు 15 ఏళ్ల పాటు భద్రతా హామీ ఇవ్వాలి అనే ఆలోచనను అమెరికా ముందుంచిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. అయితే రష్యా భవిష్యత్తు భూ ఆక్రమణలను పూర్తిగా అడ్డుకోవాలంటే మాత్రం కనీసం ఇవి 15 ఏళ్లు కాదు, 50 ఏళ్ల పాటు అమెరికా భద్రతా హామీ అవసరమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే భద్రతా హామీ లేకుండా యుద్ధానికి ముగింపు సాధ్యం కాదని కూడా జెలెన్స్కీ స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు కీలక అంశాలపై చర్చల్లో పురోగతిని అమెరికా చురుగ్గా వెతుకుతోందని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో జపోరీజియా అణు విద్యుత్ కేంద్ర సహాయ ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి ఇరు పక్షాలు కూడా తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలి అన్న ప్రతిపాదన కూడా ఇప్పుడు చర్చల్లో భాగంగా తెలుస్తోంది. అమెరికా నేతృత్వంలో దీనిపై నెలల తరబడి సాగుతున్న ఈ శాంతి చర్చలు ఎన్నడూ లేని విధంగా ముగింపు చేరుకున్నాయని అధ్యక్షుడు ట్రంప్ అయితే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అదే సమయంలో ఈ చర్చలు విఫలమయ్యే అవకాశం కూడా లేకపోలేదంటూ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో ట్రంప్తో భేటీ అయ్యారు జెలెన్స్కీ. దీని తర్వాతే ఈ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ కోసం రూపొందించిన 20 అంశాల శాంతి ప్రతిపాదన గురించి ట్రంప్ తనకు వివరించారని కూడా అన్నారు. మరి ఆ ప్రతిపాదనపై రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో కూడా ట్రంప్ ఇంతకు ముందే చర్చలు జరిపారని కూడా జెలెన్స్కీ చెప్తున్నారు. యుద్ధం ముగింపుకు తాను కోరుతున్న భద్రతా హామీ వివరాలు కూడా ఇప్పటి వరకు బహిర్గతం కాలేదని చెప్తున్నారు ఆయన. అయితే శాంతి ఒప్పందాన్ని పర్యవేక్షించడం, భాగస్వాములుగా ఉండటం వంటి కీలక అంశాలు అందులో భాగంగా ఉంటాయని కూడా తెలిపారు. ఈ శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్, అమెరికా, రష్యా, యూరప్ దేశాలు కూడా కలిసి సంతకం చేయాలని జెలెన్స్కీ కోరుతున్నారు. అంతేకాదు, ఒకవేళ ఈ ఒప్పందం అమలుకు సాంకేతిక నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం కూడా నాకు కావాలంటున్నారు ఆయన. రష్యాతో చర్చలకు అన్ని రకాల కమ్యూనికేషన్ మార్గాలు తెరిచే ఉంచాం మేము. ఉక్రెయిన్లో శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహిస్తున్నామన్న ప్రతిపాదనని కూడా ఆయన ముందుంచారు. మరి దీన్ని సక్రమంగా నిర్వహించాలంటే కనీసం మాకు 60 రోజుల కాల్పుల విరమణ అవసరమని కూడా జెలెన్స్కీ చెప్తున్నారు. డాన్బాస్ ప్రాంతంలో స్వేచ్ఛ ఆర్థిక మండలాన్ని ఏర్పాటు చేసే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు ఆయన. వీటన్నిటితో పాటు ఇప్పుడు భద్రతా హామీల పేరుతో నాటో దేశాల దళాలను ఉక్రెయిన్లో మోహరించడాన్ని తాము అంగీకరించమని కూడా రష్యా ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. అయితే త్వరలో ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ జరగచ్చని కూడా క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కూడా వెల్లడించారు. అయితే ఇప్పుడు జెలెన్స్కీతో పుతిన్ మాట్లాడే అవకాశాలు అయితే లేవని మాత్రం మనం చెప్పొచ్చు. ఇదంతా ఇట్లా ఉంటే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అధికారిక నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి ప్రయత్నించిందని ఇప్పుడు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఆరోపిస్తున్నారు. నావ్గోరోడ్ ప్రాంతంలోని ఒక రాత్రే ఈ డ్రోన్ దాడి జరిగింది. అయితే రష్యా గగనత రక్షణ వ్యవస్థ 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను కూల్చివేసిందని కూడా తెలిపారు. మరి ఈ ఆరోపణలు అయితే ఉక్రెయిన్ ఇప్పటికే ఖండించడం జరిగింది, మేము ఈ పని చేయలేదు అని. శాంతి చర్చలను దెబ్బతీయటానికే, మరిన్ని సైనిక దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకే రష్యా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఉక్రెయిన్ పేర్కొంది. మొత్తం మీద శాంతి ప్రయత్నాలు ఒకవైపు జరుగుతూ ఆశలు రేకెత్తిస్తూనే మరొక వైపు కూడా దీనిపై అనిశ్చితిని కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు దీని మొత్తానికి ముగింపు ఎప్పుడు వస్తుందో మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.